హైదరాబాద్ పాతబస్తీలోని అగాపురాలో ఉన్న గోల్డెన్ డ్రాగన్స్ కరాటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో సుమారు 4 దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలో వేలాది మందికి కరాటే శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ సిద్దిక్ మహమూదీ పవన్ కళ్యాణ్కు ఈ బిరుదును అందజేశారు. అదే సందర్భంగా సంప్రదాయ ప్రతీకగా ఒక కరవాలం అంటే ఖడ్గాన్ని కూడా బహూకరించారు. డాక్టర్ సయ్యద్ మహ్మద్ సిద్దిక్ మహమూదీ తన ప్రొఫైల్లో మార్షల్ ఆర్ట్స్తో పాటు ఆక్యుపంక్చర్, ఫిజియోథెరపీ, చిరోప్రాక్టిక్, మ్యాగ్నెటోథెరపీ, అరోమాథెరపీ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్నట్లు పేర్కొంటారు. అంతేకాకుండా చేతబడి, మంత్రాలకు విరుగుడు చేయడంలో కూడా తనకు అనుభవం ఉందని ఆయన ప్రొఫైల్లో పేర్కొనడం గమనార్హం. అయితే ఇవి ఆయన స్వయంగా చెప్పుకున్న వివరాలేనని స్పష్టంగా చెప్పాలి. శాస్త్రీయంగా ధృవీకరించబడిన అంశాలు కావు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో పోరాట సన్నివేశాలు, శారీరక క్రమశిక్షణకు ఇచ్చే ప్రాధాన్యం నేపథ్యంలో ఈ గౌరవం ఇచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీనిని ఒక సాంస్కృతిక మార్షల్ ఆర్ట్స్ గుర్తింపుగా వారు వివరిస్తున్నారు. ఇది ఏ అధికారిక అంతర్జాతీయ క్రీడా సంస్థ నుంచి వచ్చిన అవార్డు కాదన్న విషయం కూడా స్పష్టమే. ఈ బిరుదు ప్రదానంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయ పదవిలో ఉన్న వ్యక్తికి ఇలాంటి గౌరవాల ప్రామాణికత, అవి ఏ స్థాయి సంస్థల నుంచి వస్తున్నాయి అన్న అంశాలపై చర్చ కూడా సహజంగానే కొనసాగుతోంది.